యెషయా 59:9 కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మలను కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము, కానీ చీకటి ప్రాప్తించుచున్నది. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము, కానీ అంధకారమునే కలుగుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి ఎన్ని విషయాల్లో వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అట్లాగే లోకం ప్రజలు కూడా ఇప్పుడు కూడా అనేక మంది న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, తర్వాత నీతి కోసం ఎదురు చూస్తూ ఉంటాం, తర్వాత వెలుగు జీవితం రావాలని, వెలుగు జీవితం కావాలని, వెలుగు జీవితం అంటే మంచి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటాం. మరి అట్లాగే ప్రకాశవంతంగా మనం జీవించాలి ఈ లోకంలో అని మనం కోరుకుంటాం. అవునా కదా అండి? కోరుకుంటాం లేదా? చెప్పండి ఒకసారి. కోరుకుంటాం, కానీ అది అందట్లేదంట. ఎంత ప్రయత్నం చేసినా అందుకోవట్లా, ఎంత ప్రయత్నం చేసినా అది మన దగ్గర రావట్లా. మనం జీవించలేకపోతున్నాం ఒకటి, తర్వాత మనం అన్యాయం అయిపోతున్నాం ప్రతిదానికి కూడా, ప్రతి పనికి కూడా. ప్రియులారా, అదే ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రియులారా ఏమని, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. చూశారండి ఎందుకన్నా అట్లా ఇవన్నీ కూడా? దానికి కారణం ఏంటంటే మేము దేవుని మీద చేసిన తిరుగుబాటు క్రియలే దానికి కారణము అని అనుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, తర్వాత మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. వాళ్ళు తిరుగుబాటు చేసినవి వాళ్ళు చూస్తూ ఉన్నారు, దోషములు కనిపెడుతున్నారు. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. ఎవరి జీవితం వాళ్ళకి తెలియదండి? ఏమ్మా తెలుసా? తెలుసు. మనం ఎట్లా జీవిస్తున్నామో, ఎట్లా మాట్లాడుతూ ఉన్నామో, ఎట్లా ఉంటున్నామో, మరి అన్నీ కూడా తెలుసు. ఎవరి క్రియలు, ఎవరి మాటలు అన్నీ కూడా ఎవరి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి వాళ్ళకే కాదు, అన్నీ కూడా దేవునికి తెలుసు.